భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. శ్రీహరికోటలోని షార్ నుంచి కాసేపట్లో నింగిలోకి దూసుకువెళ్లనుంది బాహుబలి రాకెట్. 4410 కిలోల అత్యంత బరువైన CMS-3 ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చనుంది. బాహుబలిగా పిలిచే అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM-3M5 ఈ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. సాయంత్రం 5:26 ఈ ప్రయోగం స్టార్ట్ అవుతుంది. రాకెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన 16.09 నిమిషాలకు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతుంది. 3 దశల్లో ఇది సాగుతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. రాకెట్కు ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన శాస్త్రవేత్తలు అన్ని భాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. 4000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు, 8000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని లో అర్త్ ఆర్బిట్ వరకు మోసుకు వెళ్లగలదు. ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్ ఇందులో ఒకటి. నిజానికి బాగా బరువైన ఉపగ్రహాన్ని ఇస్రో గతంలోనూ కక్షలోకి చేర్చింది. అయితే వాటిని భారత భూభాగం నుంచి కాకుండా విదేశాల నుంచి చేపట్టింది. ఇస్రో 2018లో ఫ్రెంచ్ గయానా నుంచి 5854 కిలోల బరువు ఉన్న GSAT-11 ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చింది. భారత్ డిజిటల్ బ్రాడ్కాస్ట్ వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఈ శాటిలైట్ ను భూమి మీద, సముద్రంలోనూ సేవలు అందించేలా సిద్ధం చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చారిత్రక విజయానికి అడుగు దూరంలో ఉంది. అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగానికి షార్ వేదికైంది. నిన్న సాయంత్రం 5:26 ప్రారంభమైన కౌంట్డౌన్ ఇవాళ సాయంత్రం 5:26 ముగుస్తుంది. దీంతో రెండవ ప్రయోగ వేదిక నుంచి అత్యంత బరువైన ఉపగ్రహాన్ని గగనతలంలోకి తీసుకెళ్లేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన కౌంట్డౌన్ కూడా నిన్న ప్రారంభమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని LVM-3M5 రాకెట్ ద్వారా షారు నుంచి ఇవాళ ప్రయోగం చేయబోతున్నారు. అయితే PSLV రాకెట్ ఏదైతే ఉందో దాన్ని 4 దశల్లో ప్రయోగిస్తే దీన్ని కేవలం 3 దశల్లోనే ప్రయోగించనున్నారు. కమ్యూనికేషన్ అవసరాలను తీర్చిదిద్దడంలో ఏదైతే ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించబోతోంది. అంతేకాకుండా సముద్ర పరిస్థితుల్ని చేరవేయడంలో కూడా ఇది ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే గతంలో చేసిన బాహుబలి రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని రోదసీలోకి శాస్త్రవేత్తలు పంపబోతున్నారు. ప్రస్తుతం బాహుబలి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం 43.5 మీటర్ల ఎత్తు ఉండే ఈ రాకెట్ 4000 కిలోలు బరువున్న ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి పంపగలదు. అలాగే 8000 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్ వరకు మోసుకెళ్లగలదు. సో ఈ బాహుబలి ద్వారా అమలవుతున్న అతిపెద్ద మిషన్లో ఇది 5వదిగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. CMS-3 అనేది బాహుబల సమాచార ఉపగ్రహం. భారత డిజిటల్ బ్రాడ్కాస్ట్ వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఈ శాటిలైట్ను భూమి మీద అలాగే సముద్రంలోనూ దీని సేవలను శాస్త్రవేత్తలు వినియోగించుకోనున్నారు. అయితే ఈ ప్రయోగానికి సంబంధించి ఆ శాస్త్రవేత్తలు ఇప్పటికే అన్ని దశలని పూర్తి చేశారు. అన్నిటినీ పూర్తి చేసి వాళ్ళ సాయంత్రం 5:26 ప్రయోగించబోతున్నారు. ఇది పూర్తిగా కమ్యూనికేషన్ ఉపగ్రహం కావడంతో సమాచార సేవలను విస్తరించేందుకు కూడా దీన్ని ఉపయోగించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇస్రో చైర్మన్ కూడా పలు కీలక కామెంట్స్ చేశారు. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దీని ద్వారా సమాచార సాంకేతిక రంగంలో భారత్ మరో అడుగు ముందుకు వెళుతుందని చెప్పేసి కూడా ఇస్రో చైర్మన్ ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం 5:26 కౌంట్డౌన్ ప్రారంభించారు. దాదాపు కేవలం
24 గంటల కౌంట్డౌన్ అనంతరం ఇవాళ సాయంత్రం 5:26 గగనతలంలోకి ఈ రాకెట్ దూసుకెళ్లబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, షార్ నుంచి. భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. శ్రీహరికోటలోని షార్ నుంచి కాసేపట్లో నింగిలోకి దూసుకు వెళ్లనుంది బాహుబలి రాకెట్. 4410 కిలోల అత్యంత బరువైన CMS-3 ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చనుంది. బాహుబలిగా పిలిచే అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM-3M5 ఈ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. సాయంత్రం 5:26 ఈ ప్రయోగం స్టార్ట్ అవుతుంది. రాకెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన 16.09 జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతుంది. 3 దశల్లో ఇది సాగుతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. రాకెట్కు ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన శాస్త్రవేత్తలు అన్ని భాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. और इस समय मैं इंडियन नेवी की एक सैटेलाइट के थ्रू लॉन्च हो रहा है, जो कि उसका कम्युनिकेशन सैटेलाइट है जो कि इसरो ने बनाया है इंडियन नेवी के लिए, जो कि GSAT-7R के लिए हमें आज लॉन्चिंग हम देखने आए हैं. और ये मेरा पहला एक्सपीरियंस भी है, जो कि मैं आज पहली बार इस चीज को देख रहा हूँ. और पहली बार हम श्रीहरिकोटा में भी आए हैं. और मैं इस समय यहाँ पर गवर्नमेंट जॉब में ही हूँ और डिफेंस में ही, तो मुझे भी बहुत अच्छा लगा कि यहाँ आकर के देखेंगे कैसा होगा. And this is my first time to visit here in Sriharikota. And on the way, it's very beautiful to see the whole location. And I was really surprised I got an opportunity to see this, to come here. And it's very goodness of the India ki it's going forward in this field and getting all the satellites by their own also, and the other satellites also of the other countries to launch here. And it's a very beautiful to experience all. So we are waiting to experience the live launching of the GSAT-7R. భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. శ్రీహరికోటలోని షార్ నుంచి కాసేపట్లో నింగిలోకి దూసుకు వెళ్లనుంది బాహుబలి రాకెట్. 4410 కిలోల అత్యంత బరువైన CMS-3 ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చనుంది. బాహుబలిగా పిలిచే అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM-3M5 ఈ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. సాయంత్రం 5:26 ఈ ప్రయోగం స్టార్ట్ అవుతుంది. రాకెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిరిన 16.09 జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతుంది. ఈ 3 దశల్లో ఇది సాగుతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. రాకెట్కు ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన శాస్త్రవేత్తలు అన్ని భాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు, 4000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు, 8000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని లో అర్త్ ఆర్బిట్ వరకు మోసుకు వెళ్లగలదు. ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 మిషన్ ఇందులో ఒకటి. నిజానికి బాగా బరువుగా ఉన్న ఉపగ్రహాన్ని ఇస్రో గతంలోనూ కక్షలోకి చేర్చింది. అయితే వాటిని భారత భూభాగం నుంచి కాకుండా విదేశాల నుంచి చేపట్టింది. ఇస్రో 2018లో ఫ్రెంచ్ గయానా నుంచి 5854 కిలోల బరువు ఉన్న GSAT-11 ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చింది. భారత డిజిటల్ బ్రాడ్కాస్ట్ వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఈ శాటిలైట్ను
భూమి మీద సముద్రంలోనూ సేవలు అందించేలా సిద్ధం చేశారు.